అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సేమియాతో చాలా తేలిగ్గా ఏ వెరైటీ అయినా చేసుకోవచ్చు. అలాగే అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ రోజు నేను మీకు సేమియాతో ఒక ఇంట్రెస్టింగ్ టిఫిన్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఇది టొమాటో సేమియా ఉప్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్లో నేను 1.5 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 కప్ సేమియా వేసి వేయించాలి. మీరు సేమియాని ఏ కప్తో అయితే కొలిచి తీసుకుంటున్నారో అదే కప్తో నీళ్లు కూడా పోయండి. సో ఈ సేమియాని మాత్రం బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇది చాలా బాగా వేగింది. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 గుప్పెడంతా పల్లీలు వేసి వేయించాలి. ఇవి ఆప్షనల్ అండి. నాకైతే ఉప్మా తినేటప్పుడు ఇవి భలే క్రంచీగా అనిపిస్తాయి కాబట్టి వేస్తున్నాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టీ స్పూన్ అంత నెయ్యితో పాటు 1 టేబుల్ స్పూన్ అంత నూనె కూడా వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసి 1 నిమిషం పాటు వేయించాలి. 1 నిమిషం తర్వాత నేను 2 చిన్న తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. అలాగే చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు కూడా వేసి మొత్తం అంతా ఒక్కసారి కలపాలి. ఉల్లిపాయలన్నీ 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత చిన్నగా తరిగిన 2 టొమాటోలు ఇందులో వేస్తున్నాను. మళ్ళీ ఇదంతా కలపాలి. ఇప్పుడు 1/2 కప్ అంత పచ్చి బఠానీలు కూడా వేసి వేయించాలి. వీటితో పాటు మీకు నచ్చితే క్యారెట్లు, బీన్స్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. సో పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని కనీసం 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో 1 చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అంత కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుతున్నాను. సో నేను 1 కప్ అంత సేమియాకి ఇక్కడ 1.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఈ కొలత చాలా ఇంపార్టెంట్ అండి, లేదంటే సేమియా గట్టిగా ఉంటుంది లేదా మరీ మెత్తగా అయిపోతుంది. సో ఇదంతా ఒక్కసారి కలిపి ప్యాన్కి ఒక మూత పెట్టి బఠానీలు కనీసం 3 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత మూత తెరిచి వేయించిన సేమియా కూడా వేసి కలపాలి. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి ప్యాన్కి ఒక మూత పెట్టి సేమియాని కనీసం 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత సేమియా చాలా బాగా ఉడికి కనిపిస్తుంది. ఇందులో ఏ మాత్రం నీళ్లు లేకుండా చూసుకోవాలి. ఈ పాయింట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి కలుపుతున్నాను. అంతే, చాలా టేస్టీగా ఉండే టొమాటో సేమియా ఉప్మా తయారైనట్టే. నేనైతే దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు దీన్ని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. దీంతో పాటు డిస్క్రిప్షన్లో వేరే సేమియా రెసిపీ లింక్స్ కూడా ఇచ్చాను, అవి కూడా చూడండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.